మన కోసం, మన సాగునీటి కోసం మనకు సహకరించిన వాళ్ళను దేవుడిలా పూజించే సంస్కృతి ఉన్న మనం సర్ ఆర్థర్ కాటన్ని ఈ రోజుకు మనం కొలుస్తున్నాం అధ్యక్ష. మరి దోసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్నే వారి ప్రతినిధిని మనకు నీళ్లు అందించినందుకు దొరగా దేవుడిగా భావిస్తే, దొరగా పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? ఆనాడు ప్రజలకు సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ దొర అయితే, ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకునే చంద్రశేఖరరావు గారు దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే, ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు. ఈ సమాజం విచారణ చేసి సహేతుకమైన అవకాశం కల్పించి ఈరోజు ఈ సభలో ఆ నివేదిక పెట్టి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మీ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేమంటే, అది కూడా మా బలహీనతగా చర్చ చేస్తే ఎట్లా అధ్యక్ష?